గుడ్ మార్నింగ్ క్లాస్. పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి అలా క్యాంటీన్కి వచ్చేలోగానే రెడీ అయిపోయాడు. మార్నింగ్ జ్యూస్ తాగడం మాకు డైలీ అలవాటు. అలా జ్యూస్ తాగి మా యొక్క ప్రయాణాన్ని మొదలు పెడతామని రెడీ అయిపోయాం. మొత్తానికి రెడీ అయితే అయిపోయాం. వెళ్తున్నాం, తిరిగిదాం, అందులో చేద్దాం. వెహికల్ అయితే ఆల్రెడీ రెడీలో ఉంది. ఈడొకడు సరిగ్గా నేపాల్ మాట్లాడు కానీ తెలుగు భాష కావాలంటాడు. దుబాయ్లో కలుద్దాం మళ్ళీ. ఓకే, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఎన్ని రోజులు అలాగా రెండ్రా మామ, ఎంజాయ్ చేద్దాం. ఎన్ని రోజులు అలా ఇంట్లో కూర్చుంటారు. వెహికల్ అయితే రెడీ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మేము వ్యాన్లో కూర్చున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ అక్కడ చెన్నైలో ఉన్నారు, వాళ్ళకు కూడా దెక్కించుకొని పోదాం. మన వాళ్ళకి స్నాక్స్ తీసుకుంటామని బిగ్ మార్ట్లోకి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే మనం బిగ్ మార్ట్లో కూర్చొని ఇది మొత్తం మార్కెట్. ఈరోజు ఈద్ ముబారక్ కాబట్టి ప్రతి ఒక్కరికి లీవ్స్ అయితే ఇచ్చారు. సో అందుకని దాంట్లో కూడా ఆఫర్స్ అనేది చాలా పెట్టారు. కానీ మాకేం అవసరం అవి తీసుకొని మేము వెళ్ళిపోయాం. మొత్తానికి జర్నీ అయితే హైవేలో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మేమైతే ఆర్య నుంచి ఒక సాంగ్ పాడబోతున్నా. సదస్సు నిండిపోతుందే, సొగసు నిండిపోతుందే, మనిషి లైఫే పోతుందే, లేకపోతే పోయిందే. ఇష్టిలో నవెలుగుతారే. మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్. వయసు వచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే సిగ్గు సరమంతా గాల్లో విడవసేసా. ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందు నేనుంటే ఎవరికి నచ్చని వలస బయట పడలేక గుండెల్లోనే తెలుసా. అలా పాడుకుంటూ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అలా బీచ్కి వెళ్ళే ముందు స్పెట్స్ లేవని షాప్లోకి వెళ్ళి స్పెట్స్ అయితే తెచ్చుకున్నాం. ఈ వీక్స్ చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అలా ఉంది. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఎంట్రీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. చూసుకోవచ్చు, మేమైతే ఎంట్రీ అయిపోయాం. ఇక చూద్దామా. చాలా 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 కష్టపడ్డాం. ఈరోజు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈరోజు ఫ్యామిలీ బుకింగ్ అనేసి చాలా ప్లేసెస్ ఫ్యామిలీ బుక్ చేసుకున్నారు. సో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ అయినా సరే మేము బీచ్కి వచ్చాం, ఎంట్రీ అయితే ఇచ్చాం. ఇప్పటికే చాలా టైం అయింది, పద బీచ్లో దూకేద్దాం. అయ్యా, బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బుర్జ్ ఖలీఫా పెండింగ్ ఉంది. బహుశా మా బ్యాడ్ లక్ ఏమో, టైం అయితే అసలు కుదరలేదు. చాలా ప్లేసులకు వెళ్తాం అనుకున్నాము, బట్ బీచ్ కోసం చాలా తిరిగి చాలా కష్టపడ్డాం. లాస్ట్కి 2 o'clock బీచ్ అనేది మాకు ఎంట్రీ ఇచ్చారు.
అయినా పర్లేదు, మేము తిరగాల్సిన ప్లేస్ ఒకటి మిస్ అయిపోయింది. రామ్ మందిరం వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేకపోయాం. బుర్జ్ ఖలీఫా చూసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోదామనేసి ప్లాన్ వేసాం. దారిలో అయితే వ్యూస్ అయితే మామూలుగా లేదు, చూడండి మీరేని. చూసారు కదా ఫ్రేమ్ ఎలాగుందో. అలా ఎలా చేసి దారిలోకి అయితే వచ్చాం. చూసుకోవచ్చు సిటీలో ఎలాగుందో, వ్యూస్ అయితే మామూలుగా లేవు. అలా మాట్లాడుకుంటూ మనమైతే సిటీలోకి అయితే ఎంట్రీ అయ్యి బుర్జ్ ఖలీఫా దగ్గర దాపుకి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనము లిఫ్ట్లో మనం పైకి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే మనకు బుర్జ్ ఖలీఫాతో కొద్దిగా దగ్గర పడుతుంది. మొత్తానికి లిఫ్ట్ ఎక్కి మీదకి అయితే వచ్చాం. చూసుకోవచ్చు బుర్జ్ ఖలీఫా ఎలా ఉందో, మామూలుగా అయితే లేదు. చూడగానే ఎంతో హ్యాపీనెస్ అనిపించింది. అసలు ఎలారా బాబు ఎంత టాలెంట్ మీకు, మామూలుగా అయితే లేదు. చూసుకోవచ్చు ఫుల్ ఎంజాయ్. అందరూ అక్కడ ఉన్నారు. మన తెలుగు వారు కూడా చాలామంది కలిసారు. నేను వీడియో తీయలేదు, చాలామంది వచ్చారు. ఈరోజు అంతే లీవ్ కాబట్టి చాలామంది ఫ్యామిలీతో చాలామంది వచ్చారు. అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో ఫోటో గట్రా తీసి అలాగ దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేసాం. కానీ మన వాళ్ళు అయితే కదలట్లేదు. మాకు బుర్జ్ ఖలీఫా మొత్తం పడాలి మా ఫోటోలో, లేదంటే ఎవరు నమ్మరు అని ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇక్కడ నుంచి. అలా మనం లుక్ వేసి ఇక్కడ దగ్గరికి వెళ్దామని రెడీ అయితే అయిపోయాం. మేమైతే వచ్చేటప్పటికి ఇక్కడైతే వాటర్ అయితే ఫ్లోయింగ్ అవుతుంది. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్, చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరలోకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలా మా ఫ్రెండ్స్తో కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం. బట్ అవన్నీ పెడితే చాలా టైం పడుతుంది. సో అందుకని గ్రూప్ ఫోటో అయితే పెట్టాను. అలా ఇలా చేసి నైట్ అయితే మేమైతే వచ్చిన వ్యాన్లో అయితే కూర్చొని రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. చూసుకోవచ్చు అలా ఇలా పాటలు పాడుకుంటూ మొత్తానికి అయితే క్యాంప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా టైం పట్టింది. టైం ఎందుకు వేస్ట్ చేయమని మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగి మనమైతే ఆల్రెడీ పెట్టుకున్నాం. చూసుకోవచ్చు మన ఫ్రెండ్స్ అయితే మామూలుగా ఎంజాయ్ లేదు, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇలాంటి ఎంజాయ్ మళ్ళీ రాకపోవచ్చేమో. సో అందుకని చాలా ఎంజాయ్ చేసాం. మొత్తానికి అయితే రెస్టారెంట్లోకి ఎంట్రీ అయిపోయాం. చూసుకోవచ్చు మన వాళ్ళందరూ దాదాపు 10 మంది దగ్గరికి వెళ్ళాం. అలా బిర్యానీ తర్వాత రోటీ ఆర్డర్ పెట్టుకొని మొత్తానికి అయితే నైట్ అయితే కంప్లీట్ చేస్తాం. అది అయిన తర్వాత మన ఫ్రెండ్స్ కోసం అయితే రెడ్ బుల్స్ అయితే తీసుకున్నాం. బిల్లు కూడా పే చేస్తాం. చూసుకోవచ్చు మా గ్యాంగ్ అంటే ఇలాగ ఉంటుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా ట్రిప్స్ అయితే మంచిగా కంప్లీట్ చేస్తాం. మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. వ్యాన్లోకి అయితే రిటర్న్ అయిపోయాం. మనమైతే బుక్ చేసుకున్న దానికైతే 1200 dirhams అయితే ఇచ్చాం మనవాడికి. మొత్తానికి మన యొక్క ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి క్యాంప్కి అయితే రిటర్న్ అయిపోయాం.